దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ల్యాండ్ ఓనరు ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. 110 ఎకరాలు ఒకటే బిట్టు. 9 బోర్లు, 3 ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంటు, చుట్టూ ఫెన్సింగ్. తార్ రోడ్ ఫేసింగ్ అండి. 110 ఎకరాలు ఒకటే బిట్టు. ఈ ల్యాండ్ ఓనర్‌కు డబ్బులు అవసరమై ఈ ల్యాండ్ అమ్ముతున్నాడు. ఈ ల్యాండ్ ఓనర్‌కు డబ్బులు అవసరమై ఈ ల్యాండ్ అమ్ముతున్నారు. మీకు ఈ ల్యాండ్ కావాలంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నా వాట్సాప్‌కి షేర్ చేయండి. సుబ్రహ్మణ్యం గారు 100% నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను. నాకు ఈ ల్యాండ్ కావాలా. మీరు నా వాట్సాప్‌కి మెసేజ్ చేస్తే నేను డైరెక్ట్‌గా ల్యాండ్ ఓనర్ నెంబర్ నేను మీకు ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలు మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్‌కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు. నేను చాలా బిజీగా ఉంటాను. దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నమస్తే సార్. నమస్తే సుబ్రహ్మణ్యం గారు, సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు గుడ్ మార్నింగ్. ల్యాండ్ వీడియో తీసి మీరు నా వాట్సాప్‌కి షేర్ చేశారు. అవును, ఓకే. టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ల్యాండ్? టోటల్ వచ్చి 103 ఎకరాలండి, 110 ఎకరాలండి. 103, 110 సార్? 110. 110. ఈ 110 ఎకరాలు ఒకటే బిట్టా విడివిడిగా ఉందా సార్? లేదు, ఒకటి కలిసి ఉన్నది. ఇప్పుడు ఈ 110 ఎకరాలకు చుట్టూరుగా మా 4 లేసి కడీలేసి పెన్షన్ కూడా పెట్టున్నది, పెన్షన్ కూడా వేసింది. ఓకే. ఈ 110 ఎకరాలకి చుట్టూ కడ్డీలు వేసిండ్రు, ఫెన్సింగ్ రాళ్ళేశారు. అవును, ఫెన్సింగ్ వేసారు, ఫెన్సింగ్ వేయలేదా? వేసింది ఒక 3 వైపులు వేసుకున్నారు, ఆవులు గీవులు ఏమి రాకుండా. 3 వైపులు వేశారు, ఒక వైపు వేయలేదు. అది కాదు గురు, 3 వైపులు వేసారు అంటున్నా. అట్లా అర్థం కదా సార్? తారు ఓకే. తీగలు ఉంటాయి కదా, పెన్షన్ అవును, అర్థమైంది. ఇప్పుడు ఈ ల్యాండ్ తార్ రోడ్డా మట్టి రోడ్డా ఇది? తార్ రోడ్ అండి. తార్ రోడ్ రెండు వైపులా ఇటు నార్త్ సైడ్ వీడియో మీకు పెట్టినాము. అవును. మళ్ళా సౌత్ సైడ్ కూడా పోతే కూడా డాంబర్ రోడే ఉంది, ఇక్కడికి వెళ్ళి అక్కడి వరకు. ఓకే. 2 రోడ్లు తార్ రోడ్డు. 2 కూడా తార్ రోడ్లు. 2 రోడ్ల మొక్క కార్నర్ మొక్క టోటల్ ల్యాండ్ అయితే అక్కడ పెట్రోల్ బంక్ కూడా ఉంది. అవునండి. అది ఓకే సార్. పెట్రోల్ బంక్ అవన్నీ పక్కన పెట్టండి సార్. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ క్లారిటీగా ఉండాలి కదా. ఇప్పుడు ల్యాండ్ తార్ రోడ్డు ఫేసింగ్ 2 వైపులు ఉంది అన్నారు. అవును. అంటే కార్నర్ ముక్క కాకుండా అటు ఇటు తార్ రోడ్ ఫేసింగ్ ఉందా? అటు ఇటు తార్ రోడ్ ఫేసింగ్ సార్, కార్నర్ ముక్క కాదు. రైట్. అంటే కార్నర్ ముక్క కాదు, అటుపక్క తార్ రోడ్డు ఉంది, ఇటుపక్క తార్ రోడ్డు ఉంది. అవును. ఇటు మళ్ళా వెస్ట్ వైపు ల్యాండ్స్ వేరే వాళ్ళే ఉన్నాయి, అటు తూర్పు వైపు కూడా వేరే ఉన్నాయి, ఇటు సౌత్ ఈ రోడ్ డాంబర్ రోడ్ తార్ రోడ్ ఉందో దాని వైపు అటు వేరే వాళ్ళే ఉన్నాయి. ఇప్పుడు నార్త్ మనం పెట్టిన వీడియో తీసి పెట్టినటువంటి రోడ్ ఏదైతే ఉన్నదో దాని వైపు వేరే ఉన్నాయి. సెంటర్ లో ఇది ఉన్నది. ఓకే. తార్ రోడ్ ఫేసింగ్ ఎంత ఉంటుంది సార్? బాగానే ఉన్నాయి సార్, దాదాపు ఒక 500-600 అంటే అటువైపు ఇటువైపు అంటే అటు ఒక 500-600 మీటర్ల పైనే ఉంటుంది సార్. 1/2 కిలోమీటర్ అనుకోండి. ఒక హాఫ్ కిలోమీటర్ తార్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అవును సార్, అవును. ఓకే. టోటల్ గా అయితే 110 ఎకరాలు ఒకటే బిట్టు. అవును సార్. ఈ 110 ఎకరాలకి రైతులు ఎంత మంది ఉండొచ్చు సుమారుగా? 7 మెంబర్స్. 7 ఓకే. ఈ 110 ఎకరాల్లో బోర్లు ఎన్ని ఉన్నాయి సార్? 9 బోర్లు ఉన్నాయి. 6 బోర్ల వాటర్ సరిపోతున్నది, ఇంకా 3 యూజ్ చేస్తలేరు. ఓకే. 3 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఓకే. నేల సాయిల్ ఎలా ఉంటుంది సార్? సాయిల్ బ్లాక్ సిలక మిక్సింగ్ ఉంటుంది సార్. బ్లాక్ రెడ్ మిక్స్ అయి ఉంటది. రెడ్ కాదు, చిలక అంటాం చూడండి. తెలుసులేండి నాకు. బ్లాక్ చిలక మిక్స్ అయి ఉంటది నేల. మిక్సింగ్ ఉన్నాయి అంతే. టోటల్ గా మిక్సింగ్ నేల అంటారు. అంతే, మిక్సింగ్ కాదు. ఓకే. ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి ఈ ల్యాండ్ కి? 3 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి మనయే. ఓకే. మన సొంత ల్యాండ్ 3 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నవి, 9 బోర్లు ఉన్నవి, కరెంట్ ఉంది. ఓకే. ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్. డ్రిప్ పైప్ లైన్ కూడా ఉంది సార్. ఓకే. డ్రిప్ సిస్టమ్ కూడా ఉన్నది.
డ్రిప్ సిస్టమ్ కూడా సార్ ఉంది. ఇప్పుడు ఈ 110 ఎకరాల్లో ఏం పంటలు ప్రజెంట్ వేసి ఉన్నారు? ఇప్పుడు 75-80 ఎకరాలల్లో ఫామ్ ఆయిల్ ఉన్నది సార్. పామ్ ఆయిల్ వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆ, పామ్ ఆయిల్ వేసి ఎన్ని సంవత్సరాలు సార్? ఆయిల్ ఫామ్ అంటారు ఏదో అంటారు కదా, ఈ మధ్య ఎక్కువ ట్రెండ్ నడుస్తుంది. సార్ నాకు అర్థమైంది సార్, దాన్ని పామ్ ఆయిల్ తోట అంటారు. పామ్ ఆయిల్ వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ అంటున్నాను. 2 years అనుకోండి. 2 years ఒక 2-3 నెలలు తక్కువనే ఉన్నది. Okay. మెయింటెనెన్స్ కాకనే వాళ్ళు తీసేస్తున్నారు సార్. 2 సంవత్సరాలు దాటలే. ఓకే, 2 సంవత్సరాలకి 2-3 నెలలు ముందుగా యువతలే ఉంది. అవును సార్. ఓకే, వెరీ గుడ్. మిగతా ల్యాండ్ సార్? మిగతా 20 acres గ్యాప్ ఉన్నది. గ్యాప్ అంటే మక్క గిట్ట అవన్నీ వేసుకుంటారు, మామూలుగా సోయాబీన్ అవి వేస్తారు. సోయాబీన్ పత్తి వేసుకుంటుంటారు. 80-85 ఎకరాలు మాత్రం మనకు పామ్ ఆయిల్ తోట ఉంది. ఓకే సార్, ఇప్పుడు వీళ్ళు ఈ ల్యాండ్ ఓన్ గా ఇప్పుడు పామ్ ఆయిల్ ఓన్ గా వేసుకున్నారా, ఎవరికైనా కౌలుకి ఇచ్చారా? లేదు, ఓన్ గానే వేసుకున్నారు. ఓన్ గానే వేసుకున్నారు. ఓకే సార్, వెరీ గుడ్. ఇంకొకటి ఉచ్చేలోపు సార్, అది వేరే రైతులు ఫామ్ ఆయిల్ వేసుకున్నారు సార్. ఓకే, వాళ్ళ దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళు మేము కలిసి అగ్రిమెంట్ చేసుకున్నాం. ఓకే, అది విషయం. ఓకే, మీరు అగ్రిమెంట్ చేయించుకున్నారు. ఓకే, వెరీ గుడ్. డాక్యుమెంట్ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సార్? ఏం ఇబ్బంది లేదు సార్. డాక్యుమెంట్ అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఏం ఇబ్బంది లేదు. ఆన్లైన్ లా భూభారతి కొడితే మొత్తం వెళ్ళిపోతాయి కదా సార్. ఇవాళ రేపు అంత టెన్షన్ లేదు దానికి. అవునవును, మొత్తం ఆన్లైన్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఆన్లైన్ కొట్టుకుంటే ఒకటి సార్. రెండోది వచ్చేలోపు ఇప్పుడు టోటల్ గా 110 ఎకరాలు ఒకటే పెట్టు. ఈయన క్రాప్ లోన్ ఏం తీసుకున్నారా? బ్యాంక్ లోన్ కానీ క్రాప్ లోన్ మార్కెట్ లోన్? ఒక బ్యాంకు లోన్ లేదు. ఎలాంటి లోన్ ఉన్నా కూడా మనకు రిజిస్ట్రేషన్ ముందే వాళ్ళు క్లియర్ చేసి ఇస్తారు. ఓకే, నో ప్రాబ్లం. సో మిగతా ప్లెయిన్ ల్యాండ్ ఉన్నది. ఇప్పుడు ఇది టోటల్ గా ఏ జిల్లా వస్తుంది సార్? ఇది మంచిర్యాల జిల్లా అండి. తెలంగాణ స్టేట్ మంచిర్యాల జిల్లా. తెలంగాణ స్టేట్ మంచిర్యాల జిల్లా. ఓకే, ఏ మండలం కింద వస్తుంది? మండలం వచ్చి కన్నేపల్లి. ఓకే, కన్నేపల్లి మండలం నుంచి, అంటే విలేజ్ పేరు చెప్పొద్దండి దయచేసి. అదే నేను అది చెప్పబోతున్నాను. మండల కేంద్రం నుండి 5 kilometers అండి. కరెక్ట్. ఎందుకంటున్నానంటే సార్, అవునవును, కొంతమంది దొంగన కొడుకులు ఉంటారు. అవును, అందరూ చెప్పండి, కొంతమంది అవును నా కొడుకులు గుండా మేము మొట్టగుడిచిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే అవును సార్, ఇంకా మరి తెలంగాణలో ఇంకా టూ మచ్. నేను స్టేట్ల గురించి మాట్లాడలే సార్. లేదు, నేను చూస్తున్నాను కదా సార్. నేను స్టేట్ల గురించి మాట్లాడను. ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు. రియల్ ఎస్టేట్ అంటే ఇవి కష్టపడి చేసేవాడికి డబ్బులు ఇవ్వట్లా. ఇప్పుడు మీకు డైరెక్ట్ మీకు వీడియో పెట్టి చేసినాము, డైరెక్టర్ గా ల్యాండ్ కాడికి పోయేసి ఆ ల్యాండ్ ఎవరు చెప్పేసి మీరు వల్ల కొట్టయితే మేము మొట్ట కొన్నాము ఉన్నది మధ్యలో. అదే అవుతున్నాయి. వాస్తవమే కదా గురువు గారు? 101% వాస్తవం అది. సో అందుకని నేనేం చేస్తానంటే సార్, వినండి, మన వీడియోస్ అప్లోడ్ చేస్తాను. డైరెక్ట్ గా నేను మీ నెంబర్ ఇస్తాను. ల్యాండ్ కొనే వ్యక్తులకి ఆ ల్యాండ్ చూపించండి. అవును, ల్యాండ్ అంతా ఓకే అని అనుకుంటే కాగితాలు ఇవ్వండి. కాగితాలు మొత్తం వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ల్యాండ్ ఓకే, డాక్యుమెంట్ ఓకే అని అనుకుంటే డైరెక్ట్ సిట్టింగ్ కూర్చోబెట్టండి. ఓకేనా సార్? అవును, ఓకే, నో ప్రాబ్లం. ఒకటి. రెండో చూపు, ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? 12 lakhs చెప్తున్నాం సార్. ఒక ఎకరం 12 లక్షలు చెప్తున్నారు. 12 లక్షలు. నెగోషియబుల్ ఉంటుందా, ఫైనల్ రేటా? ఉంటే నెగోషియబుల్ ఉంటుంది ఏదైనా కూడా, కొంచెం అటు ఇటు. మరీ భారీ మొత్తంలో ఆశిస్తేనైతే ఉండదు, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అంతే. ఓకే సార్. హైదరాబాద్ నుంచి ఈ ల్యాండ్ కాడికి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్? హైదరాబాద్ నుండి 330 వరకు వస్తుంది సార్. 320 కిలోమీటర్ వస్తుంది. అంతే. ఓకే, హైదరాబాద్ నుంచి మంచిర్యాల ఎన్ని కిలోమీటర్ వస్తుంది? హైదరాబాద్ నుండి మంచిర్యాలు 280-290 ఉంటుంది సార్. అక్కడికి వెళ్ళి 280-290 ఉంటుంది. అవును. ఓకే, 110 ఎకరాలు ఒకటే బిట్టు. 1 ఎకరం 12 లక్షల రూపాయలు నెగోషియబుల్ ఉంటుంది. 9 బోర్లు ఉన్నాయి, 3 ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, 2 తార్ రోడ్లు ఉన్నాయి, పామాయిల్ తోట వేసి 2 సంవత్సరాల లోపు అవుతుంది. కడీలు పెట్టి అది ఓకే. పక్క రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్.
పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్. ఓకే, నేల వచ్చేలోపు బ్లాక్ చిలక రెండు మిక్స్ అయి ఉంటుంది. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. ఓకే 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 ఓకే.